అమావాస్య రోజు రాత్రికి భోజనం చేయకూడదు. ఈ ప్రత్యేకమైనటువంటి నియమాలు అమావాస్య రోజు పాటించినట్లయితే ఆ ఇంటికి దరిద్ర దేవత ప్రవేశించకుండా లక్ష్మీ కటాక్షం అనేది పరిపూర్ణంగా ఉంటుంది. అలాగే అమావాస్య రోజు కొన్ని పనులు చేస్తే లక్ష్మీదేవి విశేషంగా అనుగ్రహిస్తుంది. వాటిలో ముఖ్యమైనది దానం. అమావాస్య రోజు అన్నదానం చేసినా వస్త్రదానం చేసినా లక్ష్మీ కటాక్షం పరిపూర్ణంగా కలుగుతుంది. అలాగే మీకు దగ్గరలో పారే నీళ్ళు ఉన్నట్లయితే బార్లీ గింజలు కొన్ని తీసుకొని ఆ బార్లీ గింజలు పాలతో కడిగి తర్వాత నీళ్లతో కడిగి పారే నీళ్ళలో వదిలిపెట్టండి. లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాత్రలు కావచ్చు. అమావాస్య రోజు ఎవరైతే దేవాలయ ప్రాంగణంలో వీలైనంత మందికి నిమ్మకాయ పులిహోర పంచిపెడతారో వాళ్ళకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాత్రలు కావచ్చు.